కిసాన్ మోర్చా పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో రెండో దఫా ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. దానికి సంబంధించి కూడా జగ్జీత్ సింగ్ దలేవాలా ఉద్యమం తీవ్రస్థాయికి చేరడంతో ప్రధానంగా తిరిగి రెండవసారి రైతాంగానికి ద్రోహం తలపెట్టిన మోడీ సర్కార్ 2024లో ప్రారంభమైన దలేవాలా ఉద్యమం తిరిగి మొన్న ఢిల్లీలో 25 ఈ సంవత్సరం ఫిబ్రవరిలో సుమారుగా చర్చించి మీ డిమాండ్లని గతంలో రాసిచ్చిన డిమాండ్లని అమలు చేస్తాము, మళ్ళీ ఒకసారి చర్చకు రమ్మని చెప్పేసి కూడా తన అమర నిరాహార దీక్షని విరమింపజేసిన ఈ మోడీ తిరిగి ఇవాళ ఏదైతే పంజాబ్ ప్రభుత్వ మంత్రులు 50 మంత్రులు అట్లాగే రైతు నాయకులు దలేవాలా నాయకత్వంలో చర్చలు జరుపుకొని బయటకు వస్తున్న సందర్భంగా అరెస్టు చేయడమే కాకుండా చాలా రూడుగా దౌర్జన్యపూరితంగా ఈ రైతు నాయకుల పైన వ్యవహరించడమే కాకుండా శిబిరాలని తొలగించడానికి బుల్డోజర్లు పెట్టి మొత్తం శిబిరాలని తొలగించేసి అనేక మంది రైతుల్ని అరెస్టు చేయడం అనేది చాలా ఘోరమైనది. ప్రజాస్వామ్య దేశమా ఇది? ఫాసిస్టు చర్యలకు పాల్పడుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఇవాళ ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పేసి రైతు ఐక్య కార్యాచరణ కమిటీ, అఖిల భారత ఐక్య రైతు సంఘం సంయుక్తంగా ఈరోజు ఖండిస్తూ ఉంది. అట్లాగే మోడీ సర్కార్ మీరు రాసిచ్చిన హామీల్ని 750 మంది రైతు కుటుంబాలని ఆదుకుంటామని చెప్పిన హామీని, రైతులపై పెట్టిన కేసుల్ని రద్దు చేస్తానని చెప్పిన హామీకి ద్రోహం చేసి కొత్తగా కేసులు పెట్టడం అనేది ఇలా విచారకరం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. వెంటనే ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అరెస్ట్ చేసిన రైతు నాయకులందరినీ బేషరతుగా ఎలాంటి కేసులు పెట్టకుండా వాళ్ళని విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న జరిపిన చర్చలు కూడా విఫలమైనవి కాబట్టి వాళ్ళు ఎంచుకున్నది ఒకటి. ఇక ఈ చర్చలతో సమస్య పరిష్కారం కాదు. మేము ఎంఎస్పీ చట్టాన్ని పార్లమెంట్లో పెట్టాము. అదేవిధంగా రైతులు చచ్చినా బతికినా మాకు సంబంధం లేదనే పద్ధతులలో రైతుల మీద దాడులు కొనసాగించడానికి, వాళ్ళ నియంతృత్వాన్ని రైతుల మీద కొనసాగించడానికి అక్కడ ఉన్నటువంటి రైతు నేతలందరినీ బలవంతంగా అరెస్టులు చేసి వాళ్ళు వేసుకున్నటువంటి టెంట్లను కూడా బుల్డోజర్లతో తొలగించడాన్ని, అదేవిధంగా వందలాది మంది రైతుల్ని విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేసి అరెస్టు చేయడాన్ని అఖిల భారత ఐక్య రైతు సంఘం, అదేవిధంగా ఆర్మూర్ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇప్పటికైనా మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయండి, ఉన్న కేసుల్ని ఎత్తేయండి, చట్టాన్ని తీసుకురండి, అదేవిధంగా చనిపోయిన రైతుల్ని ఆదుకోండి అని చెప్తే మళ్ళీ కొత్త కేసులు పెట్టి రైతుల్ని అరెస్టు చేయటం అంటే ఇంతకంటే దుర్మార్గమైనటువంటి విషయం లేదు. కాబట్టి మీ ఫాసిస్ట్ చర్యల్ని ఇదే పద్ధతుల్లో కొనసాగిస్తే అదే రైతాంగం మీ మెడలు వంచుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం.